హాయ్ నమస్తే. ఈ రోజు మీకు అందరికి శైలజ బ్లోజంబస్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లో ఏం జరుగుతుంది, సెంటర్ మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. చూడడానికి మీరు రెడీనా? మన సెంటర్ ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నాను. ఇది అబ్స్ట్రాక్ట్ అండ్ టన్నెల్స్ అండ్ సెన్సరీ ప్రొఫైల్ కోసం సెన్సరీ బెన్స్, ఓటీ మెటీరియల్స్, జనరల్గా థెరపీ రూమ్లో ఏం జరుగుతుంది అనేది ఉంటుంది. అంటే రూమ్లో ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనే ఒక దీని మీద ఉంటారు కదా. కాబట్టి రూమ్లో ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. దిస్ ఇస్ స్పీచ్ థెరపీ. స్పీచ్ థెరపీలో స్పీచ్ ఎలా చెప్తున్నారు, ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేసి చెప్తున్నారు. కొన్ని స్పీచ్ థెరపీలో ఇలా జరుగుతుంది. ఇన్సైడ్ స్పీచ్ థెరపీ జరుగుతుంది అండ్ సీసీటీవీ అండర్లోనే ఉంటుంది. అండ్ బిహేవియర్ థెరపీ ఇన్ రూమ్, బిహేవియర్ థెరపీ హియర్. చూడొచ్చు. అండ్ బిహేవియర్ అండ్ అవుట్ సైడ్ కూడా కొన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది, అది కూడా మేము చేస్తూ ఉంటాం. ఆక్యుపేషనల్ థెరపీ అనేది రన్ అవుతూ ఉంది. ఫైన్ మోటార్ స్కిల్స్ కోసం అండ్ అండర్స్టాండింగ్ కోసం ఈ యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉన్నారు. ఓన్లీ ఆక్యుపేషనల్ అక్కడే కాదు, మొత్తం ఓవరాల్ ఏరియాలో చేస్తారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ పక్క అలా చేస్తున్నారు. ఆక్యుపేషనల్ థెరపీలో సెన్సరీ మ్యాట్స్ అండ్ స్వింగ్స్ అండ్ పూల్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు. అండ్ సైక్లింగ్. పేరెంట్స్కి ఒక రూమ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు కూర్చొని ఎప్పుడైనా పేరెంట్స్ ఇలాగే వెళ్తారు, లోనకే వెళ్తారు. ఎప్పుడైనా బయటకు వచ్చేటప్పుడు పిల్లలు చూసుకోవచ్చు. అండ్ ఏమైనా వాళ్ళకి పిల్లలు సపోర్ట్ చేయకపోయినా ఎంతైనా పేరెంట్స్ వచ్చి తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది పేరెంట్స్ రూమ్. అండ్ ఇది పేరెంట్స్ రూమ్. మీరు చూసారు, పేరెంట్స్ వెయిట్ చేసే రూమ్. అయితే మన దగ్గర సీసీటీవీ ఫుటేజ్ అనేది ఇవ్వలేదు. ఎందుకు అంటే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడం వల్ల ఎస్టీస్ థెరపీలో ఏం యూజ్ చేస్తున్నారు అవే ఇంటి దగ్గరికి వెళ్ళి యాజ్టీస్ చేయడానికి ట్రై చేస్తున్నారు పేరెంట్స్. అండ్ థెరపిస్ట్స్ కూడా ఏంటంటే సీసీటీవీలో పేరెంట్స్ చూస్తున్నారు కదా అని చెప్పేసి కొంచెం యాక్ట్ చేసే ఇది కూడా ఉంది. దాంట్లో మైనసెస్ చాలా ఉన్నాయి. ప్లస్ ఏంటంటే ఒకటి, మీ కిడ్ని మీరు చూసుకుంటారు అంతే తప్ప మిగతా అన్ని కూడా మైనస్లే ఉంటాయి. కాబట్టి నేను నెంబర్ ఆఫ్ చూసాం కాబట్టి అది నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం లేదు. కానీ మీరు ఏదైనా డౌట్ ఉంటే బయటకు వచ్చి చూసుకోవచ్చు. మీ పేరెంట్స్ ఏంటంటే స్కూల్ థెరపీ జరుగుతుందా లేదా అంటే ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు, బట్ బయటకు వచ్చి మీ కిడ్స్ని చూసుకోవచ్చు. థెరపీ జరుగుతుందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఈ ఓటీ రూమ్లో కొన్ని స్పీచ్ సెషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అండ్ బిహేవియర్ జరుగుతూ ఉంది. అంటే కొన్నిసార్లు వాంటెడ్ అయినప్పుడు మాత్రమే ఓటీ రూమ్ యూజ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ రైటింగ్ స్కిల్స్ అక్కడ మీరు చూస్తూ ఉంటే ట్రేజింగ్ చేస్తూ ఉన్నాడు. ఇట్స్ గుడ్. బాగా ఇది ఆక్యుపేషనల్లో ఒక యాక్టివిటీ, రైటింగ్ స్కిల్స్ అండ్ గ్రిప్పింగ్ అండ్ ఫైన్ మోటార్ స్కిల్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అండ్ బిహేవియర్ థెరపీలో కూర్చుంటున్నారు. అండ్ పిల్లలు కంట్రోల్గా ఉండడం అండ్ సెల్ఫ్ టాక్ ఇవన్నీ ఉండేటప్పుడు వాళ్ళు ఎలా ఇది చేయాలి అని చెప్పేసి స్పీచ్ థెరపీ జరుగుతుంది. ఒకవైపు స్పీచ్లో అన్నీ ఎక్స్ప్రెషన్ అండ్ ఫంక్షనల్గా డెవలప్ అయ్యే విధంగా తనని డెవలప్ చేస్తున్నారు. అది స్పీచ్ థెరపీ అలా జరుగుతూ ఉంటుంది. అంటే దీంట్లో ఒక ఇది కూడా ఉంది, మీకు అది నేను చూపించాలనుకుంటున్నాను. అంటే టచ్ చేస్తే లైట్స్ ఇవన్నీ సెన్సర్కి సంబంధించినవి. ఈ లైట్స్ అనేవి విజువల్ స్టిమ్మింగ్కి యూజ్ చేస్తాం. అండ్ విజువల్ స్టిమ్మింగ్ ఉన్న వాళ్ళకి అటెన్షన్ కోసం అండ్ హైపర్గా ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు. సెన్సర్ ఇంటిగ్రేషన్లో ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు. దాంట్లో లైట్స్ ఉంటుంది.
కూడా యూజ్ చేస్తారు. ఇవన్నీ సెన్స్ ఫీల్ అవ్వడానికి బాగుంటాయి. అంటే మన మీద ఇది పడేటప్పుడు మనం హ్యాపీగా అంటే ఒకలాంటి ఫీలింగ్ అనేది వస్తుంది. పిల్లలు కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి అండ్ విజువల్ స్ట్రీమింగ్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతూ ఉంటుంది. రిలీవ్ అయిన వాళ్ళు ఈ ఫొటోస్ అన్నీ కూడా స్టిక్ చేయడం జరిగింది హ్యాపీగా. అండ్ ఇంకా ఉన్నారు వాళ్ళు స్టిక్ చేయాలి. అండ్ వాళ్ళ యొక్క టెస్టిమోనీస్ కూడా ఇక్కడ రాసి పెట్టి ఉంచారు. ప్రతి కిడ్కి ఒక్కొక్క ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లో వాడు ఏం చేస్తున్నాడు, వాడికి గోల్స్ ఏం తీసుకున్నారు, ఆ గోల్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాని మీద ఏంటి వీక్లీ ప్లాన్స్ ఏంటి, వాళ్ళు ఈ రోజుకి ఏం చేస్తున్నారు అనేది రాస్తాం. అండ్ వాళ్ళ పేరెంట్స్ సైన్ కూడా మనం తీసుకుంటూ ఉంటాం. ఇది ఒక అసెస్మెంట్ రూమ్ లాగా మనం యూజ్ చేస్తున్నాం. ఎవరైనా పేరెంట్స్ వచ్చి అసెస్మెంట్స్ తీసుకోవడానికి, వాళ్ళ యొక్క ప్రతి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఇది ఒక అసెస్మెంట్ రూమ్. బట్ అసెస్మెంట్కి వచ్చేది ప్రజెంట్ మేము ఎప్పుడు కూడా అసెస్మెంట్కి మనీ కలెక్ట్ చేయలేదు. మీరు వచ్చి ఎప్పటికీ 1 year నుంచి ఫ్రీ కన్సల్టెన్సీ నడుస్తుంది. అసెస్మెంట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి జాయిన్ అవ్వాలని రూల్ ఏం లేదు. మీ పిల్లల గురించి మీరు తెలుసుకోవడానికి రావడంలో తప్పు లేదు. కన్సల్టెన్సీ టైం 6:30 ఆఫ్టర్ 6:30 తర్వాత ఉంటుంది. 6:30 నుంచి 9 వరకు ఉంటుంది ఈవినింగ్. మీరు ఆ టైంలోనే తీసుకురండి. ఒకవేళ అసెస్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు ముందుగానే నాకు కింద నెంబర్ ఉంది, దానికి కాల్ చేసి తీసుకురావచ్చు. ఈవినింగ్ 6:30 నుంచి 9 వరకు అసెస్మెంట్ జరుగుతూ ఉంటాయి. ఈ సెంటర్లో ఒక ప్రత్యేకత అనేది ఉంది. పిల్లలు అందరితో మింగిల్ అవ్వాలి. ఈ మధ్యన థెరపీ ప్లాన్ అనేది చేంజ్ చేస్తున్నాం. ఒక థెరపిస్ట్ దగ్గర ఒక కిడ్ స్టిక్ ఆన్ అవ్వకుండా వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ అది ఇంటర్షిప్ చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల వాడు అందరి దగ్గర వాజుబుల్ రెగ్యులేషన్ అనేది ఫామ్ అవడానికి యూజ్ అవుతుంది. అది చేస్తున్నాం. కొంచెం ఇన్నోవేటెడ్ గా అన్ని ప్లాన్ చేస్తున్నాం. ఈ పిల్లలు అంటే ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళలో ఒక కొత్త మార్పు రావాలని అనేక విధాలుగా మనం ప్రయత్నిస్తున్నాం. దీన్ని ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు పిల్లలు, కానీ యాక్సెప్టెన్స్ అనేది కంపల్సరీగా వస్తుంది. అందరి దగ్గర కూడా మింగిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా ప్రతిదీ కూడా వీడియోలో మీతో పంచుకోవాలనుకుంటున్నాం కదా. ఆటిజం గురించి, ADHD గురించి, మీ పిల్లలతో మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి ప్రతిదీ కూడా మీకు షేర్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవి యూట్యూబ్లో ఉంటాయి అండ్ ఇన్స్టాలో ఉంటాయి. కాబట్టి యూట్యూబ్ మీలో ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎన్రోల్ అయిన కిడ్స్ అందరికీ కూడా వాళ్ళు ఇంటి దగ్గర ఎలా ఉన్నారు అంటే మార్నింగ్ లేచిన కానించి పడుకున్నంత వరకు ఎలా ఉన్నారు, దాన్ని బేస్ చేసుకొని స్పెసిఫిక్ టైం లేకుండా వాళ్ళ పిల్లలు ఎలా డీల్ చేయాలి, ఎలా ఉండాలి అనేది హోమ్ ప్లాన్గా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. హోమ్ ప్లాన్ అనేది వాళ్ళ లాంగ్వేజ్లోనే, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ అండ్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, వాళ్ళ లాంగ్వేజ్లోనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర ఏం చేయాలనేది కూడా వాళ్ళకి కూడా పేరెంట్స్కి కూడా అవగాహన రావాలి. అది ఇంకా డెవలప్ అవ్వాలి.